అమృతమైనటువంటి దివ్య పాశనం మనకందరికీ కూడా అమృతం వలె ఉంటుంది. మనకందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటిది, మనలో ఉండేటువంటి కష్టాలను కలిగించేటువంటిది అని మన అమ్మ మనకు ఈ పాసురాల ద్వారా వేదమనైత్తిర్க்கும் విత్తాగం పోదకమిల్ ஐந்தும் ஐந்தும் அறியாத మానినడై వయం సుమపదం వందు. మనం అలాగే తెలుసుకుంటున్నాం. మొదటి 5 రోజులు పర వ్యూహ విభవ అంతర్యామి అచ్చామూర్తులుగా స్వామిని మేల్కొల్పారు మొదటి 5 రోజులు. మరి 6వ రోజు నుంచి 10 రోజులు ఒక 5 మంది గోపికలు, తర్వాత ఒక 5 మంది గోపికలు, 10 మంది గోపికలను మేల్కొల్పేటువంటి ప్రక్రియను ప్రారంభించింది. అలాగే 10 మంది ఆళ్వార్లను తిరుపల్లి వచ్చిగా మనకు మేల్కొల్పుతుంది మన ఆండాల్ తల్లి. వారి యొక్క గుణానుభవంతటిని కూడా తెలుసుకొని మన భగవంతుని సేవించాలి. ఏ ఒక్కరిని కూడా భగవంతుని సేవించేటువంటి క్రమంలో, భగవత్ ఆలయానికి వెళ్ళేటువంటి క్రమంలో ఎవరిని వదిలిపెట్టకుండా అందరినీ పిలుచుకొని మన ఆలయానికి వెళ్ళాలి. అందరి యొక్క గుణానుభవాలను మనం తెలుసుకోవాలి అని ఐదుం 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 ఐదు 5 5 5 5 25 5 into 5 25 ఫస్ట్ ఒక 5 30 పాసురములు. ఐదుం 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 మర్యాద మానినడై. ఎవరైతే తెలుసుకోలేకుండా ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా వయ్యం సుమపదం వంబు. ఈ భూమి మీద జీవించి ఉండేదానికి అర్హత లేదు ఉంటాం. మరి ఇంత కఠినంగా మనకు చెప్పాలా అంటే కొంత కఠినంగా చెప్తేనే పిల్లవాళ్ళు వింటారు. గురువు గారు కఠినంగా చెప్పి వారిని ఏదో మంచి సన్మార్గంలో నిలపాలి అనేటువంటి ఉద్దేశం చేత ఎలాగైతే గురువులు వారిని కొట్టో ఇంకోవరకు ఇప్పుడు కాలం కొట్టర్లేండి, అప్పుడు కొట్టేటువంటి వారు అలా చెప్పి వారిలో మనసు అంత అద్భుతమైనటువంటి బీజం వేస్తారు. అలాగే మన అమ్మ కూడా ఈ మార్గశీర్ష మాసంలో అద్భుతమైనటువంటి మాసం, విష్ణువుకు ప్రీతికరమైనటువంటి మాసం. ఈ మాసంలో మన మనసు అనేటువంటి ఒక క్షేత్రం, ఆ క్షేత్రంలో భక్తి అనేటువంటి బీజాన్ని వేస్తుంది. ఆ భక్తి పరిమళించాలి. ఈ హృదయంలో నివసించి ఉండేటువంటి, హృదయ కమలంలో నివసించి ఉండేటువంటి శ్రీమన్నారాయణుడు ఆనందించబడాలి. ఆ ఆనందం ద్వారా మనకు కూడా ఆనందం కలుగుతుంది. క్రమక్రమంగా మన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మన పాపములన్నీ కూడా తీనిల్ తూషాకం అని అగ్నిలో పడినటువంటి దూదిగా మొత్తం అంతా కూడా భస్మమైపోతుంది అని ఆండాల్ తల్లి ప్రతి పాసురాల ద్వారా మనకు అందిస్తుంది. నిన్నటి రోజు పాసురంలో కూడా అద్భుతమైనటువంటి పాసురం నిన్నటి రోజు చెప్పుకున్నాం. నిన్నటి రోజు పాసుర వైభవాన్ని ఒక్కసారి మనం తెలుసుకొని ఇవాళ పాసురంలోకి వస్తాం. నిన్నటి రోజు పాసురం ఏమిటి? నిన్న పాసురం ఏమి అన్నా? నోట్తుచ్చేవారు గట్టికి చెప్పాలి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదంటే మాకెలా తెలుస్తుంది, లేదా బోరు కొడుతుందో మనకు తెలియదు. నేను చెప్తే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మీరు బాగా వింటున్నారా, లేదా నిద్రపోతున్నారా, లేదా మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ ఇలా అయినా ఉందా అనేటువంటి ఆలోచన అయితే తెలియాలి మనకు. అలా నిన్నటి రోజు అద్భుతమైనటువంటి నోమునంతటినీ కూడా మనమేమో ధనుర్మాస వ్రతం ఇంకా 11 రోజే ఉంది, నిన్నటి రోజు ఇంకా 10వ రోజే. అయినా కూడా నిన్నటి రోజు మేల్కొల్పబడుతున్నటువంటి ఆ గొప్ప బాలిక వ్రతానంతటినీ కూడా పూర్తి చేసుకొని నువ్వు అక్కడే స్వర్గానుభవాన్ని అనుభవిస్తున్నావా? నువ్వు ఎలా అయినా మాతో వచ్చి, నువ్వు మాతో కలిసి నీ ఒక్క ముఖాల విధ్వంసం ద్వారా వచ్చేటువంటి శ్రీసూక్తులను మాకు అందించాలి. నువ్వు ఎందుకు అలా పడుకొని ఉన్నావు? ఎలాంటి నిద్రపోతుంది అని చెప్పాను నిన్న. కుంభకర్ణం లాంటి నిద్రపోతూ ఉన్నది లోపల ఉన్నటువంటి గొప్ప బాలిక. మరి ఆమెకు నొప్పించింది. కుంభకర్ణుడు అంటే మనసు నొప్పించింది. ఆ నొప్పించిన దాన్ని వెంటనే అరుంగలమే అన్నారు. దుర్లభమైనటువంటి భూషణమా, మాకు ఎంత నోముల్లో దొరికినటువంటి అదృష్టమ్మా నువ్వు.
మేము ఎన్ని వ్రతాలు చేసామో, ఎన్ని వ్రతాలు లేవు మనకు, కేవలం 2 వ్రతాలు. ఆ వ్రతం చేసిన ఇన్ని సంవత్సరాల కాలం, ఎంతకాలంగా మనం ధనుర్మాస వ్రతం చేస్తున్నాం. అలా వ్రతం చేయడం వలన కలిగినటువంటి ఒక దుర్లభమైనటువంటి భూషణమా అని నిన్నటి రోజు పాత్రలో మన ఆండా తల్లి అనుకరిస్తూ నిన్న చెప్పబడినటువంటి, నిన్న మేల్కొల్పబడుతూ ఉన్నటువంటి ఎవరు ఆళ్వారైనా ఆళ్వార్. అంతకంటే ముందుగా కుంభకరణం అని చెప్పారు. నేను చెప్పుకున్నామా, ఆ యొక్క శ్రీరామచంద్రుని యొక్క చేతిలో సంహరించబడినటువంటి కుంభకర్ణుడు అని పైకి చెప్తూ ఉన్నా, వాక్యంగా చెప్తూ ఉన్నా. అంతరార్థంగా మన లోపల కుంభం నుంచి ఉద్భవించినటువంటి, ఎవరు కుంభం నుంచి ఉద్భవించారు, కుంభకోణం అంటే ఏమిటి అనే విషయాన్ని మనం అంతరార్థం తెలుసుకోవాలి. ఎందుకు ఆ యొక్క పదాన్ని అక్కడ ఉపయోగించారు, మన అమ్మ ఎందుకు చెప్పింది అంటే, ప్రళయం వచ్చేటువంటి సమయంలో మన శివనారాయణుడు ఒక పెద్ద కుండలో వేదాలను, వేదాంగాలను, ఆ సారానంతటిని కూడా తెలుసుకొని అమృతానంతటిని కూడా బ్రహ్మకు అప్పచెప్పాడు. ఆ బ్రహ్మ ప్రళయం వచ్చేటువంటి సమయంలో, అది ఎత్తిపెట్టేటువంటి సమయంలో ఆ యొక్క ముఖం నుంచి, ఆ కుండ యొక్క కుంభం నుంచి వచ్చినటువంటి ముఖం నుంచి వచ్చినటువంటిదే అమృతం. ఆ అమృతం పడినటువంటి ప్రదేశం కుంభకోణము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం. తిరుకుళందై అని చెప్పాను. అక్కడ పేరు, పెరుమాళ్ళ పేరు ఏం చెప్పాను, ఆరా అముదన్ ఆళ్వార్. ఆయన యొక్క పేరు ఎవరికి వచ్చింది ఆళ్వార్లలో, తిరుమలై చెప్పిరా అనేటువంటి నామంతో అంత గొప్ప క్షేత్రం. ఆ క్షేత్రంలో పరమాత్మ సైనించి ఉంటాడు, అర్ధమూర్తిగా ఉంటాడు. ఒకనొక కాలంలో పరితిరమేశాడు వైభవం వస్తూ ఉంటాడు. ఎంత వైభవం అంటే ఆయనది అంత పెద్ద గొప్ప వైభవం. 2-3 రోజులు చెప్పుకున్నాం తిరుమేశాడు వైభవాన్ని. మరీ మళ్ళీ ఇవాళ చెప్పుకుంటాం. ఏమిటంటే, ఆ క్షేత్ర సందర్శన చేసేటువంటి సమయంలో కుంభకోణంలో తిరుకుళంలో ఉన్నటువంటి సన్నిధికి వేంచేస్తారు. వారు మంగళాశాసనానికి పెరుమాలను దర్శనం చేసుకునేదానికి వేంచేస్తున్నారు. తిరుమల వారు వస్తున్నారు అని తెలిసింది. ఊరంతా చాటిపోయేశారు. ఊరంతా చాటిపోయే భక్తులందరూ రండి, ఫలానా వారు తిరుమల పిరాను వస్తా ఉన్నారు. తిరుమల ఎందుకు గొప్పవారంటే అనేక మహిమలు చేశారంట. ఒక ఆయన, ఒక సిద్ధుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో ఒక రసగులిక ఇచ్చి దీన్ని నేను బంగారంగా చేస్తాను అన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి, తిరుమల వారి దగ్గరికి వెళ్తానే ఆయన, ఓహో నువ్వు ఇలా చేస్తున్నావా అని, నీ యొక్క చేతుల కింద ఉన్నటువంటి మట్టిని తీసుకో, అలాగే నీ చెవులో ఉన్నటువంటి ఆ గురినంతా కూడా తీసుకొని ఇచ్చి దానిని బంగారం చేశాడంట. ఎవరు? మన తిరుమల అనుకుంటే ఏదైనా చేసేటువంటి శక్తి కలిగి ఉన్నాడు. అందుకోసం ముందే ఎక్కడైనా ఒక గొప్ప కార్యం జరుగుతుందంటే వారి దగ్గర మనకు ఒక మంత్రమో యంత్రమో ఇంకొకటి ఏదైనా ఉంటే మనం అందరం వెళ్దాం. ఇంకా మన కష్టాలని చెప్పుకొని మనకు కావాల్సినటువంటి ఏదైనా కోరిక తీర్చుకోవాలని మనం తపన పడుతూ ఉంటాం. కనుక తిరుమల గొప్ప మంత్రవాది కదా, ఏదైనా చేయగలుగుతాడు కదా. చనిపోయేటువంటి వాళ్ళని లేపుతా ఉన్నాడు, వృద్ధులుగా ఉండేటువంటి వాళ్ళను యవ్వనంతో చేస్తా ఉన్నారు, మట్టి నుంచి బంగారాన్ని సృష్టిస్తా ఉన్నాడు. ఇలా అందరికి తెలిసిపోయేసరికి ఓ తిరుమల వస్తున్నారు మా కుంభకోణానికి అని అక్కడ కుంభకోణంలో చాటెక్కు వేశారు. అందరూ వస్తున్నారు. అందరికంటే ముందుగా ఎవరు చూస్తున్నారు తెలుసా? అముదాళ్వాన్ని చూస్తా ఉన్నాడంట. ఆరామముదన్, ఆయన అలా తిరుమేని అలా పడుకొని సేవించి ఉండేటువంటి పరమాత్మ వస్తున్నాడా లేదని పడక నుంచి లేచి పడుకుంటున్నాడంట. లేస్తున్నాడు పడుకుంటాడు, ఇంకా రాలేదే అని అలా పడుతూ లేస్తూ ఉన్నాడంట. ఎవరి కోసం? భక్తుని కోసం. నా భక్తుడు వస్తున్నాడు అని ఉద్దేశించేత అలా పరమాత్మనే ఎదురు చూస్తున్నట్ట. ఇప్పటికీ కూడా పరమాత్మ ఉత్తాశననే ఆ ఉత్తాన్ని ఎత్తూ ఉన్నట్లుగా దర్శనమిస్తాడంట అందరి కోసం. ఎవరి కోసం చేశాడు? ఆమె తిరుమల వారి కోసం అలా ఉన్నాడు.
ఇవాళ భక్తులందరికీ కూడా లేచి ఉన్నట్లుగా దర్శనమిస్తాడంట. పడుకునేటువంటి వాడు పూర్తిగా కాదు, లేచినటువంటి వాడు పూర్తిగా కాదు, పడుకొని నిలబడి ఉన్నట్లుగా కాకుండా అలా ఉత్తాయన శయనం, ఆ శయనంలో పరమాత్మ దర్శనమిస్తూ 20 వరకు ఆ విధంగా దర్శనాన్నిచ్చినటువంటి గొప్ప పరమాత్మ ఆళ్వారు చెప్తా ఉంటారు. మన తిరువాళ్ళలో నమ్మాళ్ళవారు ఇప్పుడు అనాధ్యాన కాలం కాబట్టి మనం ఆ పాసరాలను తీర్చుకోకూడదు, కానీ అద్భుతమైనటువంటి వాడు ఒకసారి వచ్చి కటాక్షిస్తాను అని చెప్తాడు. కానీ పరమాత్మ అన్నాడు, ఆయన ఎప్పుడు రావాలనుకుంటాడు అప్పుడు వస్తాడు. మాయావి ఆయన வருவாய் வருவன் మాయా మాయా మూర్తియాయ్. మన అనాధ్యాన కాలం మనం చెప్పుకోకూడదు కదా, కానీ పాసర వైభవం అలాంటిది. ఇంకో రోజు మనం పాసరాలు సేవించేటప్పుడు చెప్పుకుందాం దీని గురించి. ఇంకా ఒక 4 రోజుల్లో మనకు అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి కనుక ఆ సమయంలో ఈ పాసరం వచ్చినప్పుడు ఆ పాసర వైభవాన్ని ఇది సాయంత్రం చెప్తాం మేము. కాబట్టి సాయంత్రం ఎవరైనా వస్తే ఆ వేళ మనం ఈ విషయాన్ని గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. లేదంటే ఉదయం మనం త్రిపావే కాలక్షేపంలో అయినా కూడా ఆ పాసర వైభవాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతటి గొప్పవాడు తిరుమైషాళ్వార్. తిరుమైషాళ్వార్ ఆచార్యుడు పెయ్యాళ్వార్. ఇక్కడ లభించారు మీరంటే అయోనిజుడు. ఎలాంటి గర్భం నుంచి జన్మించినటువంటి వాళ్ళు కాదు వీరు. ఎవరు అంటే మొదలాళ్వారు అంటారు. పొయ్యై బుధం పెయ్యాళ్వార్. వీరు ముగ్గురు కూడా అయోనిజుడు. మాతా పితా యువతయ తనయా విభూతి. వారిద్దరి కలయిక వల్ల కలిగినటువంటి వారు కాదు వీళ్ళందరూ కూడా అని మన ప్రబంధంలో మన గురువు ఆచార్యులు మనకు అందించారు. అలాంటి వారిని నిన్నటువంటి పెయ్యాళ్వార్ ఎప్పుడు మూడిగా ఉంటారు. ఎప్పుడు భగవంతుని యొక్క నామంతో ఉండేటువంటి ఆ పెయ్యాళ్వార్ వైభవం ఎంత గొప్పగా ఉంటుందంటే పొయ్యే బుధం పెయ్యాళ్వార్. ఈ ముగ్గురు ఉన్నారు కదా, ఈ ముగ్గురు నిన్న పెయ్యాళ్వార్ ఎక్కడ జన్మించారు అంటే మైలాపూర్ అనేటువంటి ఒక ఎక్కడ ఉందంటే చెన్నైకి దగ్గరలో. అక్కడ ఆదికేశవ పెరుమాళ్ సన్నిధి యొక్క పుష్కరిణిలో ఎర్రతామర కలవం నుంచి జన్మించారట పెయ్యాళ్వార్. ఎవరి అయోనిజులు కాదు, మాత గర్భం నుంచి జన్మించలేదు. ఎర్ర తామరలు అనేటువంటి దాని నుంచి ఉద్భవించినటువంటి వారు మనం పెయ్యాళ్వార్. అలాగే ఇవాళ మేల్కొల్పబడుతున్నటువంటి ఆళ్వార్ ఎవరంటే భూదత్తాళ్వార్. ఈయన కూడా ఎలా జన్మించారు అంటే మహాబలిపురం క్షేత్రం. మహాబలిపురం అనేటువంటి చెన్నైకి దగ్గరలోనే అది కూడా ఉంది. ఆ మహాబలిపురం క్షేత్రంలో ఆ తామర పుష్పం, అది కూడా ఎలాంటి తామర, మాధవి పుష్పలత, గురువింద ఏదో అంటారు మాధవి లతం, ఆ యొక్క పుష్పం నుంచి ఉద్భవించారంట మన పెయ్యాళ్వార్. పొయ్యై భూదత్తాళ్వార్. పొయ్యాళ్వార్ కూడా అలాంటి కలవరేకుల పుష్పం నుంచి జన్మించినటువంటి వారు. అది కూడా మనం రేపటి రోజు వారి మేల్కొల్పేటటువంటి ప్రక్రియలో అది తెలుసుకునేటువంటి వైభవాన్ని ఈ ముగ్గురిని కలిపి రేపటి రోజు తెలుసుకుందాం. ఇవాళ మేల్కొల్పబడుతున్నటువంటి ఆళ్వార్ భూదత్తాళ్వార్. పొయ్యై భూదం పెయ్యాళ్వార్. పెయ్యాళ్వార్ నిన్న మేల్కొల్పబడారు. ఇవాళ మేల్కొల్పేటువంటి ప్రక్రియ భూదత్తాళ్వార్ను మేల్కొల్పుతోంది. అలాగే కుంభం నుంచి ఉద్భవించినటువంటి మహర్షులు 2 ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే వశిష్ఠుడు. ఇంకొకరు ఎవరు మహామునులు వచ్చారు అంటే అగస్త్య మహాముని. అగస్త్య మహాముని కుంభం నుంచి ఉద్భవించాడు. మరి అగస్త్యుని యొక్క గొప్పతనం ఏమిటి, ఎందుకు ఇక్కడ చెప్తున్నారు అంటే కుంభము అనేటువంటిది ఏమిటిరా అంటే గొప్ప వేదం. ఆ యొక్క వీరి ద్వారా ఏంటి ఉపయోగం కలిగింది, పాసురాల్లో ఎందుకు నిన్న అలా చెప్పవలసి వచ్చింది అంటే అగస్త్య మహాముని యొక్క గొప్పతనాన్ని, ఆచార్యుల వైభవాన్ని చెప్తుంది మన అమ్మ నిన్నటి పాసురంలో. ఏమిటి ఆ గొప్పతనం అంటే అగస్త్య మహాముని ఏం చేశారు అంటే మనకు వింధ్య పర్వతాలు అని ఉన్నాయి. ఆ వింధ్య పర్వతాలు ఎప్పుడూ కూడా పెరుగుతూ 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 ఉంటే సూర్య కిరణములు మన ప్రపంచం మీద పడకోకుండా ఉన్నాయంట. సూర్యుడికే అడ్డుగా పెరుగుతూ ఉన్నాయంట. సూర్యుడే మనకు వెలుగు లేకపోతే మనం జీవించి ఉండగలుగుతామా? వర్షం ఎప్పుడు పడతా ఉంటే ఉండలేదు.
కానీ ఎండ ఎక్కువ పడితే ఉండగలుగుతాం, కానీ వర్షం పడితే ఉండలేదు. అలా అందరూ పోయి ఆయన ప్రార్థన చేస్తే ఆ వింధ్య పర్వతంలో పెరగకుండా అలా నిలబెట్టాడంట. అంతటి శక్తి కలిగి ఉన్నాడు ఎవరు? అగత్య మహాముని. ఆయన అంటే చేశాడా అంటే వృత్తాసురుడు అనేటువంటి రాక్షసుడు. ఎవరు? వృత్తాసురుడు అనేటువంటి రాక్షసుడు. రాక్షసుని ఆ ఇంద్రుడు సంహరించాడు. ఎవరు సంహరించారు? ఇంద్రుడు సంహరించాడు. ఎవరిని? వృత్రాసురుడు అనేటువంటి రాక్షసుడు అసురుడిని సంహారం చేశాడు. సంహారం చేసేసరికి అక్కడ ఉండేటువంటి రాక్షసులకందరికీ కూడా విపరీతమైనటువంటి కోపం వచ్చేది. విపరీతమైనటువంటి కోపం వచ్చేది. ఎలాగైనా ఇంద్రుణ్ణి మట్టు పెట్టాలి అని అనుకున్నారు. ఒక మంచి కార్యం జరిగేటప్పుడైతే ఎవరు రారు, కానీ చెడ్డ కార్యం జరిగేదానికి కోసమని శత్రువులందరూ కూడా మిత్రులు అవుతారు. ఎందుకోసం? చెడ్డ కార్యం చేసేదానికోసం. మంచి కార్యానికి శత్రువులందరూ మిత్రులు కాదు. ఏదైనా చేయకూడని పని చేసేదానికోసం ఆ శత్రువులంతా మిత్రులు అయిపోయారు. అక్కడ ఉన్నటువంటి రాక్షసులు ఒకరొకరు పోటీనే, నువ్వంటే నువ్వంటే నీవు అని పోట్లాడుకునేటువంటి వారు. కానీ దేవతల మీదకి దండయాత్ర చేయాలి, ఇంద్రుడిని ఎలాగైనా మట్టు పెట్టాలి అని అనుకునేసరికి శత్రువులందరూ మిత్రులు అయిపోయారు. ఎలాగైనా ధ్వంసం చేయాలి, ఈ లోకాన్ని అంతా భయం పుట్టించాలి, ఈ లోకమంతా కూడా ఏం చేయాలి అని అనుకున్నారు. వెంటనే ఆ ఋషులందరూ కూడా తపస్సు చేసి రోజు యజ్ఞ యాగాలు చేసేటువంటి వారు. ఈ లోకం సుభిక్షంగా ఉండేదాని కోసం ఆ కాలంలో మహామునులు ఋషులు అందరూ కూడా తమ తపశక్తిని కూడా ధారపోసి యజ్ఞ యాగాలు చేస్తూ ఉంటే వీరు వెళ్ళి అక్కడ మాంసకృతులు వేసేవాళ్ళు. అక్కడ దాని మీద అందరిని చంపి చిత్రహింసలు పెట్టి ఆ రక్తాన్ని ఆ యజ్ఞంలో పోతి హవిస్సులో పోతి అలా దేవతలందరినీ ఋషులందరినీ కూడా భయకంపితులను తీరుతూ ఉన్నారు. ఉదయం అయ్యేసరికి రాత్రంతా చేస్తున్నారు ఈ కార్యాన్ని. ఉదయం అయ్యేసరికి సముద్ర గర్భంలో వెళ్ళి దాపెట్టుకుంటారు. ఎక్కడ బయట నిలబడితే అందరికి అనుకుంటారు కదా అని సముద్ర జలంలో అట్టడుగు భాగంలో వెళ్ళి దాపెట్టుకుంటున్నారు, ఎవరికి కనిపించకుండా. పొద్దునయ్యాలి కదా ఎవరు కనిపించట్లేదు, రాత్రి అయ్యాలి కదా అంత యజ్ఞవాటికను నాశనం చేస్తూ ఉన్నారు, భయాన్ని పుట్టిస్తున్నారు. ఇంకా ఏం చేస్తారు? వెంటనే దేవతలు, ఇంద్రాది దేవతలందరూ వెళ్ళి శ్రీమన్నారాయణని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఆయన తన దివ్య దృష్టి ద్వారా చూసి, ఓహో ఈ రాక్షసులు అనేటువంటి వారు ఇలా చేస్తున్నారా, వారు ఎక్కడ ఉన్నారు అంటే సముద్ర గర్భంలో ఉన్నారు. ఆ సముద్ర గర్భంలో ఉండేటువంటి రాక్షసులను సంహారం చేయాలంటే ఈ సముద్రం ఉండేటువంటి నీటినంతటిని కూడా ఎవరో తీసేసుకోవాలి. అంత నీటినంతని కూడా ఖాళీ చేయాలి. కొట్టే బ్రహ్మ ఏమైనా ఖాళీ చేసేదానికి సముద్రం. ఆ సముద్రం నీరు ఎంత లెక్కించాలి, ఎంత ఉందో కూడా తెలియనటువంటి ఆ నీటినంతటిని కూడా పోతేనే నేను వారి సంహారం చేస్తాను అన్నాడు. ఎవరు? శ్రీమన్నారాయణ. వీరికి అర్థం కాలే, ఎలా స్వామి, దేవతల్లో కూడా అహంకారం ఉంది, ఆ అహంకారాన్ని నశింపజేసే దాని కోసమే పరమాత్మ ఇలా నాటకం ఆడుతూ ఉన్నాడు. ఆయన అనుకుంటే ఏం చెప్పి చేస్తాడు? లోపల గర్భంలో ఉండేటువంటి వాళ్ళని గుర్తించినప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన సంహారం చేయలేడా? వరాహ అవతారం అలా అవతారం కదా. మరి అలాంటప్పుడు ఈ దేవతల్లో ఉండేటువంటి అహంకారాన్ని కూడా నశింపజేసే దానికోసం అలా పరమాత్మ ఇది నా వల్ల కాదు. భూమండలంలో అగస్త్య మహాముని ఉన్నారు, వారిని శరణం వేడండి, వారిని శరణం వేస్తే వారే వీటిని కూడా చేసేటువంటి వాడు అని చెప్తారు. వెంటనే అందరూ వెళ్ళి అగస్త్య మహాముని ప్రార్థన చేస్తే ఆ సముద్రం యొక్క నీటినంతటి కూడా గుప్పిటలాగా తాగేసి మింగేశాడంట అగస్త్య మహాముని. ఎప్పుడైతే ఆ నీరంతా పోయిందో రాక్షసులు బయట వచ్చారు, సంహారం చేయబడ్డాడు. అది అగస్త్య మహాముని యొక్క వృత్తాంతం, అంత గొప్పతనం. మరి ఇంకొకటి చెప్తున్నాడు దీంట్లో అగస్త్య మహాముని గురించి. ఇది ఏంటంటే 3 ప్రయోజనాలు చెప్పాం కదా, కైంకర్యాలు 3 అని చెప్పాం కదా, అలా ఆ కైంకర్యాలని ఇక్కడ కూడా చెప్తుంది. ఏవి ఎలా ఉండాలి అంటే
భర్తృత్వము, కర్తృత్వము, భోక్తృత్వము, పరసంగ. ఈ 3 విశేషాలను తెలుసుకుందాం ఇవాటి పాత్రలో. ఇంకొకటి ఏమిటి అంటే, ఇంకొక రాక్షసుడు ఉన్నాడు. ఎవరు వాడు అంటే వాతాపి అనేటువంటి రాక్షసుడు. ఎవరు? వాతాపి అనేటువంటి రాక్షసుని కూడా సముద్రపు నీళ్ళనే మింగినటువంటి వాడికి రాక్షసుని మింగడం పెద్ద సమస్య కాదు కదా. వాడు కూడా దేవతలను ఇబ్బంది పెడుతున్నాడని ఆ వాతాపి రాక్షసుని కూడా మింగేసి జీర్ణం చేసుకున్నాడంట. మనం సాధారణంగా బాగా మనం వివాహానికి వెళ్ళినప్పుడు, ఇంకొక విశేషంగా కార్యాలు చేసుకున్నప్పుడు మనం బాగా తీసుకొని అది జీర్ణమయ్యే దానికోసం ఏం చెప్తామంటే లాస్ట్లో చివరిగా కిలి వేసుకుంటాం, తాంబూలం. ఆ తాంబూలం తీసుకోవడం వల్ల మనకి ఏం కలుగుతుంది? జీర్ణం అవుతుంది. మనం ఎంత తిన్నా మళ్ళా దొరుకుతుందో దొరకదో అనేటువంటి ఉద్దేశం చేత బాగా వేసుకొని ఒక సౌండ్ ఇస్తాం. సౌండ్ వస్తుంది, అన్నీ వస్తుంది. ఆ కిళ్ళి వేసుకొని జీర్ణం అవుతుంది. ఇంకా జీర్ణము కాలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే చిన్నపిల్లలకు, పెద్దలకు, అందరికీ కూడా మన పెద్దలు చెప్పేవారు, వాతాపి జీర్ణం, వాతాపి జీర్ణం. వాత కడుపు ముందర, కడుపు దగ్గర పూస్తూ ఆ నూనెను పూస్తూ వాతాపి జీర్ణం అంటారు. అవునా? ఆ వాతాపి అనేటువంటి రాక్షసుని జీర్ణం చేసుకున్నాడు కనుక ఈ లోపల ఉండేటువంటి ఈ తినేటువంటి రాక్షసులు ఇవన్నీ కూడా మామూలు ఫుడ్ తిన్నావా అలా దొరకదు అన్నట్లుగా తినేసాం. రాక్షస ఆహారాన్ని తీసుకున్నాం. మన లోపల పోయిన అరగలనేంత వరకు ఆహారాన్ని తీసుకున్నాం కనుక జీర్ణం కావాలి అనేటువంటి ఉద్దేశం చేత వాతాపి జీర్ణం, వాతాపి జీర్ణం అని చెప్తారు. అది ఇక్కడ వృత్తాంతం. అదే ఇక్కడ 3 శబ్దాలను చెప్తూ ఉన్నారు. ఈ వింధ్య పర్వతం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది వేదము. ఈ వేదం అనేటువంటిది తర్వాత ఈ రాక్షసులను సంహారం చేసి ఆ సముద్రం అనేటువంటి నీటిని తీసుకున్నారు. దాని యొక్క సారాంశం ఆచార్యులు అగత్య మహాముని అనేటువంటి ఆచార్యులు వేదముల యొక్క అంగములను, వేదాంగములన్నిటినీ కూడా గుప్పిడ పట్టుకొని తీసుకొని తాను మరి అవగతం మననం చెప్పాం కదా. ఏమని చెప్పాం? ఆచరణ. మొదలు మనం చేయవలసింది మనం నేర్చుకునేటువంటి శ్రవణం. స్మరణం కాదు, శ్రవణం, మననం, ఆలోచన, అవలోకన, ఏ శుద్ధమైన దాన్ని ఆచరించడం. ఇలానే చెప్తుంది. ఆ శ్రవణానికి చెప్పేటువంటి విషయాన్ని స్వామివారి వేదములన్నింటినీ కూడా గ్రహించారు. ఆ గ్రహించినటువంటి విషయాన్ని అవగతం చేయాలి, వారంతటినీ కూడా 10 మందికి అందించాలి అనేటువంటి ఉద్దేశం చేత ఇక్కడ కుంభకర్ణనం అనేటువంటి శబ్దాన్ని మన గోదమ్మ అంతరార్థంగా చెప్పింది. వేదములు, వేదాంగములు, ఈ వేదాంగములు ఉండేటువంటి సారాంశాలంతటిని కూడా గ్రహించేటువంటి వాడు ఆచార్యుడు. ఆచార్యుల ద్వారా వారి యొక్క ముఖోల్లాసము శ్రీసూక్తుల ద్వారా మనకందరికీ అందించుకొని వాటిని ఆచరణ చెయ్యాలి. ఆచరణ పర్యంతం మనం దాన్ని మననం చేసుకోవాలి. శ్రవణం బాగా అవుతే మననం బాగా అవుతుంది. మననం బాగా అయిందనుకోండి ఆచరణలోకి వస్తుంది అని నిన్నటి పాత్రలో మన అండాల తల్లి మనకందరికీ కూడా విశేష వైభవాన్ని మనకందరికీ అందించింది. మనకి ఇవాటి పాత్రం తెలుసుకుందాం. ఏమిటి ఇవాటి పాత్రం? ఎలా ఉన్నారు ఈ గొప్ప బాలికలు అంటే 9, 10, 11, 12 పాత్రాలు. ఈ 4 పాత్రాల్లో ఈ ఉన్నటువంటి గొప్ప బాలికలు, గోపికలను లేపేటువంటి ప్రక్రియలో అమ్మ ఎలా ఉన్నారు వీళ్ళ వైభవం అంటే, వీరు ఎలాంటిది ఆశించకుండా పరమాత్మ కోసమే ఉన్నాం. మేము పరమాత్మ చెంతనే ఉన్నాం. మాకు రక్షకుడు కూడా వాడే. దీన్ని ఎలా చెప్తుంది గోదమ్మ అంటే కర్తృత్వము, భోక్తృత్వము, పరసంగా. మేము ఎన్ని చేసినా ఫలాన్ని ఆశించకుండా చేస్తాం. ఫలం అవసరం లేదు మనకు అవసరం. మనం ఫలం వస్తేనే ఏదో భగవంతుడు ప్రార్థన చేస్తే ఆయన ఏదో మనకు కావాల్సింది ఇస్తేనే కదా మనం అట్లాంటి వాళ్ళం. కానీ లోపల మేల్కొల్పబడుతున్న గోపికలకి ఏమో ఎలాంటిది అవసరం లేదు, ఫలం ఆశించకుండా చేస్తున్నారు కనుక భగవంతుడు వాళ్ళ దగ్గర ఉన్నాడు.
మనం ఫలం ఆశించి చేస్తున్నాం, భగవంతుడు మన దగ్గర ఉండట్లేదు. ఏదో ఇప్పుడు మన వల్ల బలవంతంగా మిమ్మల్ని కూర్చోబెట్టి ఏదో మంచి మాటలు చెప్పి మిమ్మల్ని కొంతసేపు అయినా భగవత్ సన్నిధిలో గడిపేట్లుగా, ఇప్పుడు అయిపోయింది పూజ అయిపోయింది, తీర్థం ఇచ్చి పంపించామనుకోండి, మీరు ఏ రూపంలోకి వెళ్తారు, ఏ గుణంలోకి వెళ్తారు? తామస గుణం, రజోగుణం. ఎవరి మించినా ఎవరి చూసినా కనబడితే వారి మీద కోపం వచ్చేస్తుంది. అలా రజోగుణం కలిగి ఉంటాం మనం. మరి అలాంటిది లేకుండా ఆ రెండు గుణాలు మన ఆలయంలో కూర్చున్నప్పుడే సాత్వికమైనటువంటి గుణం, అందరినీ చూసినా అందరి మీద ప్రేమ కలగాలి. అలాంటిది ఆశించడమే ధనుర్మాస వ్రత ఫలితము. ఇంకా వేరేది ఏమీ లేదు. కృష్ణుని పొందడమో, ఇంకోటి అనుభవించడమో, మన కోరికలన్నీ తీర్చుకోవడమో, ఇదన్నీ వ్రతాల నియమాలు కాదు. కేవలం మన మనసు ఆనందపడాలి, ఎలాంటి ఆపేక్ష లేకుండా, ఎలాంటి కోరికలు కోరకుండా. ఇలా ఉండగలుగుతామా మనం? కోరిక కోరకుండా భగవంతునికి ఉండగలుగుతామా? ఉండలేదు. కానీ ఇలాంటి వ్రతాలు ఆచరించడం వలన మనలో ఆ పరిపూర్ణమైనటువంటి భక్తి కలగాలి. ఇది 3 రకాలుగా చెప్తున్నారు భక్తిని. ఏమిటి ఆ 3 రకాలు అంటే పరభక్తి, పరజ్ఞాన, పరమాభక్తి. పరభక్తి పరతంత్రుడు అయిన భక్తి. ఆ భక్తి అనేటువంటి మనం ప్రపంచంలో ఉంటే, భక్తి అనేటువంటి మన మనసులో ఈ విధంగా ఆ గట్టిగా పట్టుకోగలిగితే, ఈ మనస్సు బుద్ధి రెండు వేరువే. కానీ ఈ మనసు బుద్ధిని మనం నియంత్రించుకోగలిగితే, భక్తి పారవస్యంలో మనం ఉండగలిగితే, పరమాత్మ యొక్క అమృతమైనటువంటి వాక్కుల ద్వారా మనకు ఆనందం కలుగుతుంది. ప్రతి పాత్రం అదే చెప్తున్నాం. మీకు అర్థం కాదు కనుక మనం విశదీకరించి చెప్తున్నాం. మీరు అర్థాన్ని మీరు గ్రహించుకోగలిగితే వీలైనంత వరకు మనం మార్చుకునేటువంటి ఈ ఆత్మ స్వస్వరూప జ్ఞానం ప్రకాశించేట్లుగా జరగాలి. మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి చీకట్లు తొలగిపోయి జ్ఞాన జ్యోతులు ప్రకాశం. మనం సాధారణంగానే జ్ఞానం కలిగి ఉంటాం, కానీ ఒక మాయ మనల్ని జ్ఞానం లేకుండా చేస్తుంది. పశువులు ఎలాగైతే ప్రవర్తిస్తున్నాయో అలా మనల్ని ప్రవర్తించేట్లుగా చేస్తుంది ఒక మాయ. అది కూడా ఆయన గుణమే. ఆయన మనతో ఇలా చేస్తున్నాడు కనుక చేస్తున్నాం. ఎందుకోసం? మనలో ఉండేటువంటి మలినాన్ని దూరం చేసేదాని కోసం. సాధారణంగా గోవు ఎంత గొప్పది తెలుసా? గోవు తనకు బిడ్డ పుట్టిన వెంటనే ఆ బిడ్డ మీద ఉండేటువంటి మాయనంతటినీ కూడా ఆమె నాకెళ్తుంది మొత్తం. మనకంటే వేరే వాళ్ళు ఉంటారు, అంతా శుభ్రం చేసిన తర్వాత విషయం. కానీ ఆ గోవు తనకు తానుగానే ఆ దూడ మీద ఉండేటువంటి ఆ మలినాంతరే అబ్బా ఎంత గలీజని అనుకుంటా ఉందా? ఏమనుకోవట్లా. తన మలినాంతరిని కూడా ఎలా శుభ్రం చేస్తుందో పరమాత్మ కూడా మన మీద ఉండేటువంటి మలినంతటిని కూడా అలా శుభ్రం చేస్తాడు. ఆయనే మనకు రక్షకుడు అని అనుకున్నప్పుడు, మనమే రక్షకుడు అనుకున్నాం అనుకోండి, పరమాత్మ మన దగ్గర ఉన్నాడు. అయ్యా నీవే మాకు రక్షకుడివి, నేను స్వతంత్రుని కాదు పరతంత్రుని, నేను నీకోసమే జీవిస్తున్నా, ఏ కార్యం చేసినా నీకోసమే చేస్తున్నా అనేటువంటి భావన. ఏదో నేను మైక్ పెట్టి చెప్పుకోవాలి కానీ మనం అవన్నీ మనకు ఈ చెవులో విని ఈ చెవులో వెంటనే బయటకు వెళ్ళిపోతాయి. కానీ ప్రయత్నం చేసేటువంటి బాధ్యత నాది. ఒక ఆచార్య స్థానంగా ఉన్నాం కనుక అది మేము కూడా పాటించాలి. మాకు కూడా క్రోధం వస్తుంది, మాకు కూడా ఆవేశం వస్తుంది. ఎందుకోసం వస్తుంది తెలుసా? భగవంతుడికి జరగలేదని ఆవేశం వస్తుంది. వేదనాని కోసం భగవంతుడి కోసం అరే ఈ కైంకర్యాన్ని మన వాళ్ళు చేయలేక వెళ్ళాలి, టయానికి రాలేదే, టయానికి స్వామికి నివేదన కలగలేదే. ఒక నివేదన 5 నిమిషాలు ఆలస్యమైనా కూడా మనసు క్షోభపడుతుంది. ఎందుకంటే మనకు ఆహార సమయం ఆసన్నమైందంటే ఆ టయానికి ఇంట్లో పెట్టకపోతే ఏమవుతుంది? ఇంట్లో ప్లేట్లన్నీ ఏ దిక్కుకు వెళ్తాయో తెలియదు. అవునా కదా? ఎందుకు కోపం వస్తుంది? మనం మరి పరమాత్మకు ఆ సమయానికి అందించాలి కదా. మనం ఆయనకు అందించి మనం ప్రసాదాన్ని స్వీకరించాలి. ఆ సాధం
పరమాలకు సమర్పించిన వెంటనే ఏమవుతుంది? ప్రసాదం అవుతుంది. అందులోనూ మనకి ఇక్కడ దొరుకుతుంది ప్రసాదం, మామూలు ప్రసాదం కాదయ్యా, సుప్రసాదం. ఎందుకంటే ఇక్కడ ఆచార్యులు ఉన్నారు, ఈ ఆచార్యులు కూడా స్వీకరిస్తున్నారు. చిత్తం, ఉత్తిష్టం, చోతిష్టం, ఈ 3 పదాలు దీన్నే ఉపయోగిస్తాం. ఎన్ని పదాలు అవుతున్నాయని సిస్టం సాధన సిస్టం అంటారు. సాధాన్ని సిస్టం, ప్రసాదాన్ని ఉచ్చిష్టం, మరి సుప్రసాదాన్ని సోచిష్టం. ఆచారాలకు ముఖంగా మనం సమర్పిస్తున్నాం. ఎంత గొప్పది! ఇక్కడికి కదా అందరూ వచ్చి ప్రసాదం తీసుకోవాలి. అందరికీ మనం కైనరియ పొంగల్ ఇస్తున్నాం. ఉదయం పొద్దున తెల్లవారుజామున ఎప్పుడో లేచి ఉంటారు అని ఉద్దేశం చేత ఏదో కొద్దిగా ప్రసాదం ఇవ్వట్లేమా. మనం తిరిగి మనం టిఫిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంతగా కైనరియ పొంగల్, మార్గై తింగల్ కైనరియ పొంగల్ మనం చెప్పేది అదే. మనం అంత ప్రసాదాన్ని మనకు అందిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రసాదం మళ్ళా దొరకదు. ఈ 30 రోజులే మనం వస్తున్నాం ఆలయానికి. తర్వాత 330 రోజులు రామ్మ, నేను ఉంటాను తర్వాత విషయం. ఇలా మనం చేసుకుంటున్నాం కనుక ఈ 30 రోజులు అందరూ మీరు పాత్రల కోసమో ఇంకో దానికో అవసరం లేదు. ప్రసాదం కోసం రండి. మేము సాధారణంగా అందరూ అడుగుతూ ఉంటారు, స్వామి ప్రసాదం కోసం రావాలా? మేము ప్రసాదం కోసమే రావాలి. మనం తినేటువంటి ఆ ప్రసాదం మన మనసును మార్పు చేస్తుంది. అయ్యా ఏదో ఒక రోజు వచ్చి ప్రసాదం తీసుకుంటానే, ఏదో ఒక రోజునపై ఆయనకు రుణం తెచ్చుకోవాలి కదా. రోజు ఆయన రుణం తీసుకుంటానే ఉన్నాను నేను, ఇంకా రుణాన్ని పెంచుకుంటూనే ఉన్నాను కదా. నేను వెళ్ళి ఆయనకు ఒక్కసారి నా నోటితోనో నా చేతితోనో ఈ శరీరంతోనో కాయక వాచర మానసిక కైంకర్యాలను ఒక్కసారైనా సమర్పించలేమా అని భక్తుడు ఏదో ఒక రోజు ఆలోచన చేస్తాడు కదా. అందుకోసమే పూర్వం పెద్దలు దేవాలయాల్లో ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. లేనటువంటి వారికి ప్రసాదం పెట్టాలి, వారి కడుపు ఆర్తి తీరాలి. ఇవాళ మన గోదమ్మ వ్రతం చేస్తుందంటే ఆర్తితో తీస్తుంది. ఆర్త ప్రపత్తి అంటారు. లోపల ఉండేటువంటి గోపికలు తృప్త ప్రపత్తితో ఉన్నారు, భగవంతుని అనుభవిస్తూనే ఉన్నారు. కానీ మన గోదమ్మ ఏమో ఆర్తగా భగవంతుని అనుభవించాలని పోతూ ఉన్నది. కనుక ఆలయంలో ప్రసాదమే విశేషము. దానికి ఎలాంటి సంకోచం లేకుండా ప్రసాదం తీసుకోవాలి. అదే ఒకసారి అడిగితే ఇంకొకసారి గోష్ఠిలో అడగకుండా మరి పక్కన వచ్చి అడిగితే ఇస్తాం, కానీ గోష్ఠిలో అడిగితే బాగుండదు. అందరి మధ్యలో ఏమో అంత ఇప్పుడే కదా పెద్ద దొంగ నింద మరి వెంటనే వారికి కూడా దిష్టిగా అవుతుంది కదా. అందుకోసం గోష్ఠి కాకుండా అందరూ వచ్చి ప్రసాదాన్ని స్వీకరించండి. ఈ దేవాలయానికి ప్రసాదం అనేటువంటిది అంత విశేషమైనటువంటిది కనుక ఎలాంటి సంకోచం లేకుండా మీరు ప్రసాదం కోసమే రండి. మేము ఎవరు కూడా బాధపడము. ఎందుకంటే మాకు ఇచ్చారు అందరూ. మేము అడిగిన వెంటనే అందరూ రకరకాలుగా కైంకర్యాలు ఇచ్చారు. మా ఇంట్లో సొమ్ము పెట్టట్లేదు, పెట్టను కూడా. అందరిని అడిగాం. మా లాంటి దాతలు ఎంతో మంది ఉన్నారు, వారందరి ద్వారా వచ్చింది. అన్ని భోగ్యంగా ఇచ్చారు మాకు. ఆ భోగ్యమైనటువంటి దాన్ని మీ అందరి కోసం పంచిపెట్టాలి, కానీ నేనేదో పెట్టుకొని దాన్ని తినకూర్చుకునే అవసరం లేదు కదా. భగవంతుడు నాకు బాగా ఇచ్చాడు, ఏ ఇబ్బంది లేదు. ఇదే తీసుకొని భగవంతుని దగ్గర కోరుకునేది ఒకటే. ఏమని కోరుకుంటాను తెలుసా? అయ్యా నిన్ను ఆశించి నేను బతికేదట్లు నన్ను చేయొద్దు. నిన్ను ఆశించాననుకో నీకే అన్నం పెట్టాను, అదంతా నేను తినాలి అనుకుంటాను. అదే నాకు బాగా పెట్టావనుకో నీ వస్తువుని నేను ఆశించాను. కనుక నన్ను అలా బతికేట్లుగా నన్ను బ్రతకని, కాబట్టి నేను భోగ్యంగా నిలబెడతాను. ఈ ప్రపంచంలో ఈ భూమండలంలో ఎక్కడికి వెళ్ళినా ఫలానా ఆలయం ఉంటే ఎవరు అనేటువంటి స్థితిలో మన పెరుమాళ్ళు ఆయన అనుకుంటే మనమంతా ఏంటి ఆఫ్టర్ ఆయన చిత్తం అయింది మనం చేస్తున్నాం. మేము ఒకనొక సమయంలో సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అక్కడ కార్యక్రమంలో యజ్ఞ కార్య నిమిత్తం అక్కడికి వెళ్ళాం. వెళ్ళి ఉంటే ఫలానా అక్కడ ఉన్నటువంటి ఋత్వికులు ఒకరు వచ్చి మా దగ్గరికి వచ్చి లోపలికి ఎవరు రాకూడదని చెప్పారు అని వారు మమ్మల్ని అడ్డగించడం జరిగింది. అడ్డగించడం తర్వాత నేను ఏం మాట్లాడలేదు, ఎందుకంటే వారి స్థానం వారి, మన స్థానం మన గురించి వారికి తెలియదు కనుక వారి స్థానం అక్కడ ఉండింది. కనుక వారు చెప్పిన వెంటనే సరే ఇక్కడే ఉంటాం మేము అని అన్నాం. అందులోకి మా తిరుమల వచ్చాడు.
తర్వాత వచ్చి అన్నయ్య మీరెందుకు బయట నిలబడుతున్నారు, మీరు లోపలికి రావాలి, లేదో మన అబ్బాయి ఇక్కడ చెప్పాడు బయట నిలబడుకోవాలి. ఆ అబ్బాయి మరి మా దగ్గరికి వచ్చి అన్నయ్య నన్ను ఏం అనుకోవద్దండి, స్వామివారు సెలవిచ్చారు ఎవరిని లోపలికి పంపించకూడదు అని. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని, పలానా తాడిపత్రి క్షేత్రం నుంచి వస్తున్నాం, తాడిపత్రిలో ఉంటాము అంటే ఆయన వెంటనే అన్నాడు, ఫలానా తాడిపత్రిలో ఒక గోదావరంగనాథ స్వామి ఆలయం ఉంది, ఆ ఆలయంలో ధనుర్మాస పూజలు ఎంత వైభవంగా చేస్తారంట అన్నయ్య, ఎంత వైభవంగా చేస్తారంట, నేను వచ్చి ఒకసారి దర్శనం చేసుకోవాలి అని అనుకుంటున్నాను, చాలా అంత గొప్పగా చేస్తారంట. అక్కడ శ్రీరాత్రి స్వామి ఒక ఆయన ఉంటారంట, నా గొప్ప నేను చెప్పుకోవాలి, ఫలానా వాళ్ళు అక్కడ ఉన్నారంట, వాళ్ళు గొప్పగా చేస్తారంట. అయ్యా నా యొక్క తిరునామం తెలుసా అని అడిగాడు. నా తిరునామం తెలుసా మీకు అంటే, నా పేరు శేషాద్రి అయ్యంగారు అంటారు, నేనే ఆలయంలో అర్చకుడిగా ఉన్నానంటేనే అబ్బాయి వెంటనే సాష్టాంగం నమ్మాడు. అబ్బాయి చాలా సందర్భాల్లో నన్ను కలుస్తూ ఉంటాడు, మేము వరంగల్ ఒక 20 రోజులు వెళ్తాం బ్రహ్మోత్సవాలు, అక్కడ కలుస్తూ ఉంటాడు, అబ్బాయి అక్కడే ఉంటాడు. అప్పటి నుంచి మేము ఎప్పుడు వెళ్ళినా సాష్టాంగ నమస్కారం. అంటే నేను నా గొప్ప కాదు చెప్పేది కానీ పరమాత్మ వైభవం కీర్తి పెరగాలి. ఎంతమంది భక్తులు వస్తేనే భగవంతుడికి కీర్తి. భక్తులు లేకుండా ఖాళీగా ఉందనుకోండి, ఇప్పుడైతే ఏదో కాలక్షేపం చేస్తున్నాం కాబట్టి ఖాళీ కనబడుతుంది. కాలక్షేపం లేకుండా భగవంతుడి సేవ చేసే కాలం వచ్చినప్పుడు భక్తులందరూ మంచి కలగా ఉంటారు. మేము చెప్పేటువంటిది వారికి అర్థం కావట్లేదు కాబట్టి అందరూ వెళ్తున్నారు. కానీ అలా కీర్తి కోసం మనకి భగవంతుడికి భక్తుడికి ఉండేటువంటి సంబంధాన్ని మనం అలా పెంచుకుంటూ వెళ్ళాలి. ఏ భోగ్యంగా మనమైతే భోగ్యంగా ఏది అనుభవిస్తున్నామో పరమాత్మకు అంతకన్నా భోగ్యంగా అనుభవించేట్లుగా చేయాలి. అది మనం చేయడం ద్వారానే ధనుర్మాస వ్రత ఫలితం. ఇప్పుడు బట్టి ఏమర్థమైంది, ప్రసాదం కోసమే గుడికి రావాలి, అందులో మన ఆలయాన్ని, వేరే ఆలయం నాకు తెలియదు, మన ఆలయం కేవలం ప్రసాదం కోసమే. ఆ ప్రసాదం ఎప్పుడైతే మనసులో పడుతుందో వారే తెలియకుండా కైంకర్యాలకు ముందు వస్తారు. మా రవి అంతా ముందంతా వచ్చేవాళ్ళు కాదు, వీరంతా ఒకసారి రుచించాం, వచ్చినప్పుడల్లా ఏదో రాండయ్యా మీరు ఖచ్చితంగా దేవాలయానికి వచ్చి మా ప్రసాదాన్ని స్వీకరించండి అని చెప్పాం. ఫస్ట్ ఒక 7-8 సంవత్సరాల ముందు. ఆ వేళ నుంచి ఈ రోజు వరకు మేము అడిగినటువంటి కైంకర్యాలను మేము ఏది అడిగితే ఏదో ఫస్ట్ 1 కేజీ కూడా మీతో మొదలు పెట్టాం ఆయన దగ్గర. ఏదో తర్వాత ఇప్పుడు 6-7 సంవత్సరాలుగా పెరిగి ఏదో ఒక 5 కేజీలు ఇవ్వాలప్ప అని చెప్పాము. కానీ నెక్స్ట్ సంవత్సరం చూద్దాం స్వామి, మాకు బాగా ఖర్చు పెడతాడు. అన్ని ఆలయాల్లో బాగా ఖర్చు పెట్టి అందులో ఈ కార్తీక మాసంలో బాగా ఖర్చు పెడతారు. మరి అట్లాంటి వాళ్ళు మనం కూడా నొప్పించకూడదు కనుక వారు ఏది తృప్తిగా ఇస్తారో అదే తృప్తిగా తీసుకుంటాం. అందరికీ కైంకర్యాన్ని చేయాలి. వారు అలా ఆ వేళ నుంచి మొదలయ్యారు. ఎప్పుడైనా మన ఆలయంలో చెప్తే పూజ ఖచ్చితంగా వస్తారు స్వామి, అంత గొప్పగా అక్కడ జరుగుతుంది అని వారు ఇవాళ 7-8 సంవత్సరాలుగా మన దగ్గరలోనే ఉంటారు. వారు వచ్చి కైంకర్యాన్ని చేస్తూ ఉన్నారు. వారిని ఊరికి పంపించకుండా ఏదో మంచి మాటలు చెప్పి ఎప్పుడు అందరి మీద కోపడుతూ ఉంటాడు. అందుకోసం ఆ ఇది లేకుండా భగవంతుడికి ఆ యొక్క మనస్సు అనేటువంటి నిర్మలమైనటువంటి మనసు భగవంతుడు వారికి ఇచ్చి మంచి ఇంకా గొప్ప కార్యాలు మనకే కాకుండా అందరికీ చేయాలి అని మేము వారికి మంగళాశాసనం చేస్తూ ఇవాళ పాసురాన్ని తెలుసుకుందాం. ఏమిటి ఇవాళ పాసురం అంటే, கத்தக்கரவை கணங்கள் பல கறந்து திருளழிய சென்ற தெருத்தையும் குத்தமும் இல்லாத கோவலத்தம் பொற்குடியே புத்தரவல்கள் உண்மையிலே போதராய் சுத்தத்து தோழிவார் எல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முள்வண்ணன் பேர் பாட சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீயத்து குரங்கும் பொருள் ஏதோ రంభావాయి. ఇవాళ శుద్ధి వ్రతమైంది, బుద్ధి వ్రతమైంది, ప్రీతి వ్రతం ప్రారంభమైంది 3 రోజులుగా. ఇవాళ మేల్కొల్పబడుతున్నటువంటి గోపిక ఎన్నో గోప బాలిక? 6వ గోప బాలిక. ఆమెతో ఎందుకు ఆమెనే ముందు పెట్టుకొని మన గోదావరికి ఎందుకు
ఆమెను మేల్కొల్పుతున్నారంటే ఈమెకు ఉండేటువంటి విశేష లక్షణాన్ని చెప్తున్నారు. ఏమిటి ఈమెలో ఉండేటువంటి విశేష లక్షణం అంటే సౌందర్యాన్ని కలిగి ఉంది. కేవలం సౌందర్యమేనా అంటే ఐశ్వర్యాన్ని కలిగి ఉంది. సౌందర్యము, ఐశ్వర్యము, వంశకీర్తి, అధిజాత్యం, వంశకీర్తి, 3 గుణాలు ఉన్నాయి. సౌందర్యం ఉంది, వంశ కీర్తి ఉన్నది, అభిజాత్యం ఉన్నది. ఈ 3 కూడా ఐశ్వర్యాన్ని. ఎందుకు ఐశ్వర్యం ఉందంటే తెలుసుకుందాం మనం. ఎందుకు ఆమెకు ఐశ్వర్యం, దేని ద్వారా ఐశ్వర్యం వచ్చింది అని ఈ 3 లక్షణాలు ఈ గొప్ప బాలికలో ఉన్నాయి కనుక ఆమె ఎలాగైనా కృష్ణుడే నా దగ్గరికి వస్తాడు అనేటువంటి ఉద్దేశం చేత పడుకొని అనుభవిస్తూ ఉన్నది, కృష్ణుని నామాన్ని అనుభవిస్తూ ఉన్నది. అదే ఇవాళ కత్ కరవై. వంశకీర్తి గొప్పదని చెప్పాం కదా. ఎందుకు వంశకీర్తి గొప్పది? కత్ కరవై, ఆ లేత దూడలు కలిగినటువంటి ఆ గోవులు ఏవైతే ఉన్నాయో, గేదెలు ఏదైతే ఉన్నాయో, కత్ కరవై కణంగల్ పడకరందు, ఆ యొక్క అనేక మందలుగా ఉన్నాయండి ఆ గోవులు గేదెలన్నీ కూడా. లెక్కించేదానికి వీలు కానటువంటి పడకరందు అనేక ఉన్నాయి. మందలు కలిగినటువంటి అనేక గోవులు, గేదెలు, వారి దూడలు, ఇవన్నీ కూడా పడకరందు అంటే పాలను వెతుకుతాడంట. ఒకటే గొప్ప బాలు. ఇవాళ గోపిక నేర్పబడుతున్నటువంటి వంశకీర్తి, భుజబలం కలిగి ఉండేటువంటి ఆ గోపకుడు ఎవరైతే ఉన్నారో, ఎన్ని మందలు అంటే లెక్కించేదానికి వీలు కాలేనటువంటి గోవులు, గేదెలు ఉన్నాయి. ఆ మందలుగా ఉన్నాయి. మరి మందలు ఎన్ని ఉన్నాయి లెక్కించగలం కదా. మరి దానికి కూడా లెక్కించేదానికి వీలు కాలేనటువంటి శ్రీరాముడి యొక్క ధర్మగుణములను మనం లెక్కించగలుగుతామా? లెక్కించలేము. పరమాత్మకు అవతారాలని లెక్కించగలుగుతామా అంటే దశావతారాలు కదా అంటాం. కానీ దానికన్నా ఎక్కువ తీశాడంటే పరమాత్మ. వాటిని కూడా ఎలాగైతే లెక్కించలేమో, సముద్రంలో ఉండేటువంటి నీటి బిందువులను ఎలాగైతే లెక్కించలేమో, ఆకాశంలో ఉండేటువంటి ఆ తారలను, నక్షత్రాలను ఎలాగైతే లెక్కించలేమో, లెక్కించగలుగుతామా దాన్ని? ఎడారిలో ఉండేటువంటి రేణువులను, ఇసుక రేణువులు ఉంటాయి, వాటిని ఎలాగైతే లెక్కించలేమో, కృష్ణుడి యొక్క దొందుడుకు చేర్చలు ఎన్ని చేశాడా కృష్ణ పరమాత్మ, వాన్నిటిని కూడా లెక్కించలేమో. ఇవాళ మేల్కొల్పబడుతున్నటువంటి గోపకుని యొక్క సంపదను, గోపిక యొక్క సంపదను కూడా లెక్కించేదానికి వీలు కాలేనటువంటి సంపద. ఏమి సంపద? గో సంపద. మరి ఎలా వచ్చాయి అంటే కృష్ణ స్పర్శ ద్వారా వచ్చాయి. కృష్ణుడు ఆ వేణువు ఊదుతా ఉంటే, ఆ వేణువు హాయిగా అలా ఉంటే, ఆ గేదెలు ఎన్ని ఈతలు ఈనినా కూడా ఎప్పుడు నిత్య యవ్వనంతోనే ఉన్నాయి అంటున్నారు. పడకరం ఎందుకు ఇలా చెప్పారు? నిత్య యవ్వనం ఎందుకు ఉంది? పరమాత్మ సంశ్లేషణలో ఉన్నారు. పరమాత్మ యొక్క స్పర్శ తగ్గుతుంది ఆ గోవులకందడికి కూడా. జ్ఞానం ప్రకాశిస్తూ ఉంది. ఇక్కడ ఉండేటువంటి అంతరార్థం ఏంటి తెలుసా? జ్ఞానం ప్రకాశించేటువంటి ప్రతి జీవుడికి ఎప్పుడు వయస్సు 25 సంవత్సరాల కాలమే ఉంటుందంట. 24 తత్వాలతో కూడి ఉంటుందంట మన ప్రకృతి. 23 తత్వములు, 24 తత్వములతో ఉంటే ఒకటి జీవుడు, 25వ తత్వం జీవుడు. ఆ జీవుడు వీటన్నిటిని కూడా చూసుకునేటువంటి వాడు పరమాత్మ. కనుక వీరు ఎప్పుడు జ్ఞానం ప్రకాశించినటువంటి వాడికి స్వస్వరూప జ్ఞానం, ఆత్మస్వస్వరూపం జ్ఞానం ఎప్పుడైతే ప్రకాశిస్తుందో ఎప్పుడు నిత్య యవ్వనంగా ఉంటారు. కొంతమంది మంచి ఏజ్ ఉన్నా బాగా పరిగెత్తగలుగుతారు, మనకంటే ముందుగా పరిగెత్తగలుగుతారు. మా పెరియాడి వరకు 73 సంవత్సరాలు. 73 సంవత్సరాలైనా పైనుంచి కిందికి మెడికల్ తగ్గ మాకంటే ముందు దిగేస్తాడు, మనకంటే ముందు బండి ఎక్కుతాడు. మేము ఈ కార్యక్రమం కోసం 2 నెలలు 3 నెలలుగా తిరిగాము ఆయనతో పాటు. ఎంత మాకంటే ముందుగా ఆయన భగవంతుడు వారికి ఇచ్చాడు ఆరోగ్యాన్ని, ఆ శక్తిని ప్రసాదించాడు. అదే స్వస్వరూప జ్ఞానం. ఆ జ్ఞానం ఎప్పుడు దుఃఖం కంటే కూడా ఆనందాన్ని ఇస్తుంది. ఎప్పుడు మనిషి దుఃఖం లేకుండా ఆనందంగా ఉంటాడో,
శరీరం కూడా వారికి సహకరిస్తుంది. ఎప్పుడు వారి వయస్సు 25 సంవత్సరాలే, 75 సంవత్సరాలు కాదు, ఎప్పుడు కూడా 25 సంవత్సరాలతోనే ఉంటారు. ఎందుకు చెప్తున్నారంటే దశరథ మహారాజు వారు రామచంద్రమూర్తి యొక్క గుణములన్నిటినీ కూడా చూసుకొని 60,000 సంవత్సరాలు నిత్య యవనంగా ఉన్నారంట. నిత్య యవనంగా పరమాత్మ ఆ విధంగా ఉన్నారు. అంతటి జ్ఞానం ప్రకాశం, ఎందుకంటే పరమాత్మ దగ్గర ఉన్నాడు. మన మనసులో కూడా పరమాత్మ ఉన్నాడు అనుకోండి, మనం కూడా నిత్య యవనంగానే ఉంటాం. అందుకోసం మనం ఇప్పటి నుంచైనా ఈ యవనం తరిగిపోకుండా ఉండాలి అంటే పరమాత్మ నామ సంకీర్తన ఎప్పుడు ఆనంద నిలయుడిగా ఉంటాడు. పరమాత్మ తిరుమలలో ఎలా ఉన్నాడు స్వామి? ఆనంద నిలయంలో మనకందరికీ కూడా అనుగ్రహిస్తున్నాడు పరమాత్మ. ఎంతటి రూపమయ ఆయనది. ఆ రూపంని చూస్తూ 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 ఎంత కాలమైనా ఇప్పుడు వచ్చామంటే మళ్ళా మరుసటి రోజే వెళ్ళి దర్శనం చేసుకోవాలనేటువంటి అద్భుతమైనటువంటి రూపమైన ఆనంద నిలయంలో ఎప్పుడు ఆనందంగా మన కష్టమంతటి కూడా మర్చిపోతాం. ఆయన ఒక్కసారి ఒక్క క్షణమైనా దర్శనం చేసి అయ్యో వీరు పక్కన దొబ్బేశారే, ఇంకా ఏం చూడాలో ఇంకా ఏం చూడాలో అని దర్శించేటువంటి ఒక దివ్యమంగళమైనటువంటి రూపమైన అలా మన మనసులు కూడా ఆనందంగా, ఇది ఒక శరీరమే ఆనంద నిలయంగా ప్రకాశించాలి. అప్పుడే భగవంతుడు అనేటువంటి వాడు మనలో ఉండి మనల్ని కూడా ప్రకాశింపజేస్తాడు అని ఇవాళ కత్ కరవై కణంగల్ పొలగరందు అన్నిటినీ ఒకేసారి పిండేటువంటి భుజబలం కలిగి ఉండేటువంటి వాడు ఫలకరణ. ఎన్నైనా ఉన్ని ఏదో సినిమాలో ఉంది కదా, ఏ సినిమా నాకు జ్ఞాపకం రాలే, మగధీర అన్న సినిమాలో ఏదో సినిమా, నువ్వు ఒక్కొక్కరికి కాదు అంతమందిని పంపించు శేఖ అంటాడు. ఒక్కరికి కాదు ఎంతమందిని పంపిస్తావు పంపించు, అందరిని ఒకటేసారి ఆడుకుంటా నేను. అలా ఇక్కడ ఉండేటువంటి నాకు డైలాగ్ చక్కని జ్ఞాపకం రాదు, అంటే నేను ఎప్పుడు సినిమాలు చూడలేదు, కానీ ఏదో పెద్దలు చెప్పినటువంటి విషయాల ద్వారా చెప్పేటువంటిది. అలా ఇక్కడ కూడా అంతటిని కూడా ఒక్కడే పిండి పడేస్తాడు. ఆవులు ఎట్లా ఉన్నాయి? బలిష్టంగా ఉన్నాయి. ఏదో ఇప్పుడు కాలము ఏదో 1 లీటర్ 2 లీటర్లు ఇచ్చేటువంటి పాలు కాదు, ఆవులు కాదు అవి. గోవులు ఇంతకుముందు ఉన్నటువంటి కాలంలో పెద్ద పొదుగులు బలిష్టంగా ఉన్నాయి. కృష్ణ వాద్యం ద్వారా అవి ఉన్నాయి, వాటి ద్వారా పెరుగుతూ ఉన్నాయి కనుక అవన్నీ కూడా ఒక్కసారి గట్టిగా ఒక పొదుగుకే 2 చేతులు పట్టుకోవాలి. ఒక చేయి పట్టుకోవడం కాదు, 2 చేతులు కలుపుకొని ఒక పొదుగుకే పట్టుకొని పిండేటువంటి శక్తి కలిగి ఉంది. అలాంటి వాటి ఫలగరందు శక్తార్ తిరణ్ అడిడ చంద్ర శరుద్దయ్యం శక్తార్ తిరణ్ అడియ అని మనం భాగ్యమ చెప్తున్నాం. అంటే శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుల యొక్క భుజబలాన్ని అంతటినీ కూడా నిర్వీర్యం చేసేది తిరణ్ అడియ చంద్ర శరుద్దయ్యం. మరి గోపకులకి యాదవులకి పాలు పితికేటువంటి వారికి ఎవరైనా శత్రువులు, వారికి ఎక్కడి నుంచి శత్రువులు వచ్చారు అంటే కృష్ణుడు ఎక్కడ పుట్టాడు? గొల్లకులంలో పుట్టాడు భావన. వారికి అందరికీ తెలియదు కృష్ణుడు ఇక్కడే పుట్టాడని అనుకుంటున్నారు. కృష్ణుడు పుట్టేది ఇంకొక చోట, కానీ పెరుగుతున్నది ఇక్కడే కదా, యశోద గర్భంలోనే పుట్టినట్లుగానే చెప్తున్నారు కదా. కనుక వాడికి ఎక్కడ కీడు చేస్తారు అని కృష్ణుడు ఇక్కడ పుట్టాడు, ఇక్కడ పెరుగుతున్నాడు అని తెలిసిందే తడుగా వాడు మనసు ఆగట్ల. శత్రువు ఉన్నాడంటే వాడికి ఎదుటివాడికి కూడా భయం ఉంటుంది కదా. అందుకోసమే మొదటి పాత్రలోనే ఆ నందగోపుల వాళ్ళు ఎలా కూర్చున్నారు అంటే చీమకు కూడా అపకారం చేయనటువంటి నందగోపుల వారు పెద్ద బల్లెం పట్టుకొని కూర్చున్నారంట ఉయ్యాల దగ్గర. ఎవడు వస్తాడో, ఏ రూపంలో వస్తాడో, అసురుడు ఏ దాన్ని ఆవహించి ఉంటాడో అని ఎప్పుడు నిద్ర లేకుండా ఆయన రక్షించేదాని కోసం ఉంటే అలాంటి వాడు వీడికి కూడా శత్రువు. భగవంతుడికి ఎవరు శత్రువులో భక్తులకు కూడా వాళ్ళు శత్రువులు. భక్తులకు ఎవరు శత్రువులు ఉంటారో భగవంతుడికి కూడా శత్రువు. ఇక్కడ ఆ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భుజబలం ఎంతటిని కూడా నిర్వీర్యము చేసి బలాన్ని పోగొట్టి సెరు చెయ్యం. అయ్యా నువ్వేదో ఇక్కడికి వచ్చేది కాదు, నేనే నీ దగ్గరికి వస్తాను చూసుకో, మీ ఇంటికి వచ్చా, మీ నట్టింటికి వచ్చా చూసుకో రా ప్రతాపం అన్నాడు కదా.
అలానే వారందరూ కూడా అక్కడికి వెళ్ళి ఎవడొస్తాడు రండి, నేనొక్కనే, నాకు ఎవరు అవసరం లేదు, నేనొక్కనే మిమ్మల్ని సంపాదించి వెళ్తా అని అంతటి భుజబలం కలిగి ఉంది, వంశ కీర్తి కలిగి ఉంది కనుక ఇవాళ గొప్ప బాలిక కొడుకు లక్షణాన్ని వంశ కీర్తి గొప్పది అని చెప్తున్నాడు. ఇవాటి సెరు చేయం అక్కడికే వెళ్ళి వారి బలాన్ని పొగొట్టి సంహరించేటువంటి వాడు ఆ గొప్ప బాలికను, ఆ గోపికను మేలుకొలుపుతుంది. ఇవాటి సెరు చేయం కొత్త ముందిల్లాద కోవలర్థం పొర్పుడి, కొత్త ముందిల్లాద అంటే నువ్వు అలా చేసినా కూడా నీకు దోషం లేదు. ఎందుకంటే వాడు అపకారం చేస్తున్నాడు, వాడు రాక్షస గుణంతో ఉన్నాడు, వాడు చెడ్డవాడు కనుక వారిని సంహరించినా కూడా మీ వంశానికి ఎలాంటి దోషము తగలదు. ఎందుకంటే భగవంతుడు శత్రువు కదా ఆయన. కంసుడు ఎప్పుడు కృష్ణుని సంహరించాలి అని అనుకుంటున్నాడు కదా, చెడ్డవాడు కదా. ఇంకా వాడి మీద మనం దండెత్తినప్పుడు, చెడ్డవారి మీదకి వెళ్ళి దండెత్తినప్పుడు దోషం లేదు. కొత్త మొండ్ర ఇల్లాద, ఎలాంటి దోషం లేకునేటువంటి వాడు కొత్త మొండ్రిల్లాద కోవలర్థం పొడి, కోవలర్థం ఆ గోపాల వంశమున, కోవలర్థం అంటే గోపాల వంశం కదా, వారందరూ కృష్ణుడి వంశమే కదా. ఇట్లా గొల్లకులం అని సపరేట్గా చెప్పట్లే, అందరూ కూడా కృష్ణుని యొక్క బంధువులే, ఆ గోపాల వంశము చెందినటువంటి వారే. కోవలర్థం పొడి, కొడి అంటే తీగ. ఎలాంటి తీగ ఉన్నది అంటే బంగారు తీగ వంటి దానా పొడి. ఎందుకు ఇక్కడ బంగారు తీగ అంటే ఈ యొక్క గోపిక యొక్క లక్షణం. ఏదైనా మొక్కకు ఆ తీగ బాగా పైకి వెళ్ళాలంటే ఏం ఆధారం పెడతాం? కర్రను ఆధారం చేసుకొని ఆ కర్రను పట్టుకొని ఆ తీగ చుట్టూ ఎంత దూరం వరకు వెళ్తుందో అంత దూరం వెళ్తుంది. అలా ఇక్కడ ఉన్నటువంటి గోపికకు ఆధారం ఎవరు? కృష్ణ పరమాత్మ. వాళ్ళన్న కాదు, కృష్ణుడే వారికి ఆధారం. చెప్పాను కదా, ఏది చేసినా ఎవరి కోసం నేను అనేటువంటిది ఉండదు వాళ్ళకు. కృష్ణుడే మాకు అన్ని, కృష్ణుడే నాకు తల్లిదండ్రుడు, కృష్ణుడే నాకు అన్న. భర్తృభార్య సంబంధం, న్యాయ గేతృ సంబంధం అంటే అన్నాదమ్ముల సంబంధం, పితృపితా సంబంధం, 9 సంబంధాలు చెప్పాం కదా ముందు రోజు, మర్చిపోయాం. మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం భగవంతుడు మర్చిపోడు. మంచిని మర్చిపోకూడదు, చెడును మర్చిపోవాలి. మంచి ఎప్పుడు మన లోపలే ఉండాలి. వారు చేసినటువంటి సేవ, వారు మనకు చేసినటువంటి ఉపాయం యొక్క సహాయం ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఎప్పుడు వాడు మనల్ని ఇబ్బంది పెట్టినా ఏదో ఒక రోజు మనం సహాయం చేశాడు కదా, వారి ద్వారానే మనం ఇలా ఇక్కడ ఉన్నాం కదా అనేటువంటి గుణం మనలో కలగాలి. కుట్టముందిల్లాద కోవలర్థం పొడి, ఓ బంగారు దిగవటిదా. ఎలా ఉంది ఈమె యొక్క సౌందర్యాన్ని? వారి సౌందర్యం బాగుందని చెప్పాం కదా, శరీరం సౌందర్యం బాగుంది, వంశ కీర్తి ఉంది, ఐశ్వర్యం ఉన్నది అని చెప్పాం. వెంటనే ఈ యొక్క శరీర సౌందర్యం గురించి చెప్తున్నారంట. మరి ఎవరైనా ఆడవాళ్ళ సౌందర్యాన్ని చెప్పవచ్చా అంటే భాగవతుల యొక్క సౌందర్యాన్ని చెప్పవచ్చు. వారు నొప్పించకుండా ఉన్నంత వరకు. వారు నొప్పించినప్పుడు మనం చెప్పకూడదు. భాగవతులకు మేము మా ధనుర్దాసుని ఒకరికి తిరునామం ఇచ్చాం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఆ ధనుర్దాసు అని మేము తిరునామం, చాలా మంచి గొప్ప పేరు. కానీ మేము పిలుస్తుంటే వారితో చెప్పారంట, స్వామి ఏంటి అలా పిలుస్తున్నారు, అలా పిలిస్తే నాకు కోపం వస్తుంది అన్నారు. అదే కోపం వచ్చినప్పుడు మనం అలా పిలవకుండా ఉండడమే మంచిది కదా అని మేము పిలవడం మానేసాము మేము. కానీ అంతటి గొప్ప పేరు అది. మరి అంతటి బిరుదు వచ్చిందని ఆనందపడాడు ఆయన. ఏదో మనం ఎగతాళి చేస్తున్నామని అనుకున్నాడే కానీ అంతటి గొప్ప కైంకర్యం ఎవరికి చేస్తున్నారు? భార్యగా చేస్తున్నారు, వేరే వాళ్ళకి చేయట్లేదు కదా. భార్యకి చేసేటప్పుడు అందరూ ఒకవేళ చెప్తే తప్పేముంది అని అనుకున్నాం మేము. అందుకోసం వారికి ఒక పేరు పెట్టాం, ధనుర్దాసు కైంకర్యం చేస్తున్నాడు. కానీ వారికి బాధ అనిపించింది. మేము ఆ వారి నుంచి ఆ పేరుతో పిలవట్లేదు, మర్చిపోం. మేము ఎప్పుడోసారి మళ్ళీ మొదలు పెడతాం. అది మాకు ఎప్పుడైనా మనసులో కష్టపడినప్పుడు ఏదో సంతోషం, అందరినీ సంతోష పెట్టే దాని కోసం
మరి ఆ యొక్క సన్నివేశాన్ని తీసుకొని వచ్చి మరి వేరే పిలుస్తాం. ఒకసారి నిర్ణయం అయిపోయిందంటే ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేవాడిని కదా. అలా ఇక్కడ కూడా సమన్వయం చెప్తున్నాను, అంతేగాని ఎవరు తప్పించే దానికోసం కాదు. కానీ మిమ్మల్ని అందరూ కూడా ఏదో నిద్రపోతూ ఉన్నారని, ఏదో జస్ట్ మేలుకొలుపుదామని ఒక జస్ట్ కామెడీగా చెప్తున్నాను అంతవరకే. పుత్తమం జిల్లా కోవలట్టం పొడియే పుత్త రమళుల్. పుత్తు అంటే పుట్ట, మీకు సంభాషణ అప్పుడే అర్థమైపోతుంది. పుత్తు అంటే పుట్ట, పుత్త రమళులు అరవు. అరవు అంటే పుట్టలో ఏముంటుంది? పాము. ఆ పుట్ట అవల్గుల్ అనేటువంటి చెప్తాను. ఆ పాము లోపలికి ప్రవేశించేటువంటి సమయంలో సంకోచ వ్యాకోచాలు చేయాలి. సంకోచంగా వ్యాకోచం ఉందనుకోండి లోపలికి పోవాలంటే కష్టం అవుతుంది. వెంటనే అది ముడుచుకొని లోపలికి వెళ్ళి ఆ ఒక్కసారిగా లోపలికి వెళ్ళి ఆ చుట్ట చుట్టుకొని ఒక్కసారి తన పడగ విప్పి ఎంత గంభీరంగా ఉంటుందో అలా ఈమె యొక్క శరీరం అంతా కూడా ఆ నడుము సౌందర్య భాగాన్ని చెప్తున్నారు. నిదంబము అంటారు. ఆ కటి భాగం అంతా కూడా ఈమె యొక్క సౌందర్యాన్ని చెప్తూ, ఆ సౌందర్యము ఎలా ఉన్నది అంటే మామూలుగా అందం ఉంటే అది సౌందర్యం, కానీ ఈమెకు అద్భుతమైనటువంటి సౌందర్యం ఉన్నదంట. ఏమిటి? ఏ అంగము చూసినా ఏది తగ్గకుండా ఉన్నటువంటి రూపాన్ని ఏమంటారంటే లావణ్యము అంటారు. మామూలుగా అందం వేరు, లావణ్య రూపం అనేటువంటిది వేరు. ఎంత లావణ్యంగా ఉన్నాయా అంతే శిల్పి ఎలా చెక్కాడో అంత అద్భుతంగా ఉంది ఈ యొక్క శరీర సౌందర్యం. మరి ఇవాళ మేల్కొల్పబడుతున్నటువంటి ఆ శరీర గోపిక యొక్క శరీరం కూడా ఎంత అందంగా ఉన్నది. ఆ లోపల పుట్ట రవళుల్ పున్ మైలే పొదర అంత నిధమ్మం ఎలా అయితే కలిగి ఉందో ఈమె యొక్క నడుము భాగం కూడా అంతటి సౌందర్యాన్ని కలిగి ఉంది. ఎందుకు అందం గురించి చెప్తున్నా అంటే ఇది రేపటి రోజు ఆచారాల వైభవంతో సమన్వయం ఉంది. వీరైతే రేపటి రోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడప్పుడు తెలుసుకుంటే బాగానే ఉంటుంది, నేను కూడా మర్చిపోకుండా ఉంటాను. కానీ ఏదో మీరందరి కోసమైనా రేపటి రోజు ఇంకా 2-3 రోజులు మనం చెప్పుకోగలుగుతాం ఇది విశేషంగా. దాని తర్వాత మరి అవకాశం ఉంటుందో ఉండదో, మీరందరికీ ఉదాహరణ స్వభావాలు ఈ 10 రోజులు మిమ్మల్ని అడిగినాను కాబట్టి ఏదో సమయం ఇచ్చారు మా కోసమని. 10 రోజుల తర్వాత సమయం ఇస్తే చెప్పుకుందాం, సమయం లేదనుకోండి నేను పరిమాణం చెప్పుకుంటాను, అంతే కదా. మీరందరికీ ఏం చెప్పాం? ఎలాంటి స్వభావం కలిగి ఉన్నారు? నాకంటే కూడా గొప్ప హృదయం కలిగి ఉన్నారు. నేను చెప్పేటువంటి విషయాలను వినేదాని కోసం మీ సమయాన్ని నా కోసం వెచ్చించారు కనుక మీరే గొప్పవారు. పుత్త రవళుల్ పున్ మైలే బోధన. మైయలు అంటే ఏంటంటే నెమలి. ఆ అడవిలో వనంలో ఉండేటువంటి నెమలి అంత అందంగా తన రెక్కలను విప్పుకొని ఎంత సౌందర్యంగా చూసేదానికి ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో ఈమె యొక్క క్లేశములు కూడా, స్త్రీకి క్లేశములు అందాన్ని ఇస్తాయి. పురుషుణ్ణి మోహించాలంటే అంత పెద్ద క్లేశములు కలిగి ఉండాలి. రూప లావణ్యం ఎలాంటి దాంట్లో తప్పు లేదు. ఆ రూపం అంతటి రూప లావణ్యములు కలిగి ఉంది కనుక భగవంతుడే మోహిస్తున్నాడు. పురుషునికి అందం పరా, భగవంతుడికి కూడా మనం అందంతో ఉండాలి. ఎలాంటి అందం? బాహ్యమైనటువంటి అందం కాదు, మనసు అనేటువంటి అందంతో మనలో ఈర్ష్య, అసూయ, ద్వేషములు లేకుండా నేను నీ కోసమే చెంది ఉన్నాను అనేటువంటి ఏది సత్యం అని మనం గ్రహించుకొని అలా వెళ్ళాలి భగవంతుడి దగ్గరికి. అప్పుడు సంపూర్ణత కలుగుతుంది, నీవో పూర్ణత కలుగుతుంది. పూర్ణమిదం పూర్ణమదః పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని మన శ్లోకం చెప్తా ఉంది. అలాంటి పూర్ణత్వం కలిగినటువంటి సంపూర్ణమైనటువంటి షడ్గుణ పూర్ణుడు ఎన్ని రకాలైన అలం పురింద నెడుం తడక్కై అంటారు. పరమాత్మ యొక్క అర్థం ఎలా ఉంది? ఆ శ్రీనివాసుని యొక్క అర్థం మనకందరికీ చూపిస్తున్నాడు కడిగర్థంతో. నా యొక్క చరణారవిందములను సేవించండి. ఆ అర్థం ఎలా ఉంది అంటే అలం పురింద నెడుం తడక్కై మన ఆళ్వారు చెప్పారు. అది ఆళ్వారు ప్రబంధంలో భయాన్ని గొప్ప ఎంత పెద్ద చేయాలి, ఎంతమందికి కావాల్సినటువంటి అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నా కూడా తరిగిపోనేటువంటి సంపద కలిగి ఉన్నది. అలం పురింద నెడుం తడక్కై, అంతటి పెద్ద అర్థము కలిగి ఉన్నాడు పరమాత్మ కనుక ఆయన పూర్ణుడు. అందుకే పూర్ణమైనటువంటి రూపాన్ని కలిగి ఉన్నాడు.
అందుకు ఆయనకు మనం వశం కావాలి. దేనితో? మనసుతో ఆయనకు వశం కావాలి. మనం తోచినటువంటి వారికి సహాయము అందించాలి. ఉన్నంతలో వాడికి ఎదుటి వాడికి ఉపయోగపడాలి. మనం ఇచ్చేటువంటి దానం ఎలా ఉండాలి అంటే ఏదో వాడి యొక్క ఆకలి తీర్చేది కాదు. వాడు తీసుకునేటువంటి దానం తీసుకునేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మరి ఇంకోరికి ఇవ్వాలంట. అలాంటి దానాన్ని ఇవ్వాలి. వీడికే తృప్తి లేకుండా పోతే ఇంకొకటి ఏం చేస్తారు అక్కడ? అయ్యము పిచ్చయం ఆంతనయం కైకాటి అన్నారు కదా మన పాత్రలో మనమ్మ. అలాంటి దానం ఇవ్వాలి. ఒకరికి ఉపయోగపడేటువంటి దానం కాదయా, 10 మందికి ఉపయోగపడేటువంటి దానం మనకు కలగాలి. అది కలగాలంటే మనకు ఐశ్వర్యం కలగాలి. ఐశ్వర్యం కలగాలంటే భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు కలగాలి. అలాంటి దానాన్ని మనకి ఇవ్వండి. అలాంటి గుణాన్ని మనకి ఇవ్వాలి. లేనటువంటి వాడు కూడా ఇస్తాడు. వారికి గుణం ప్రధానం. అలాంటి గుణం మాకు కలిగేట్టుగా ప్రసాదించు. నేను ఎవరి కోసమో ఇవ్వట్లేదు, భగవంతుడికి ఇచ్చినటువంటిది భగవంతుడి కోసం, భగవంతుని ప్రేమించేటువంటి భక్తుల కోసమే నేను ఇస్తున్నాను. మనం ఏదైనా కార్యం ఇచ్చామనుకోండి, దాని మీద పేర్లు వేసుకుంటా ఉన్నాం. అవసరం లేదయా. మనం కైంకర్యం అన్నాం, మనం దానం చేయట్లేదు. దానం అంటే లేనటువంటి వాడికి చేసేది దానము. మరి భగవంతుడికి చేసేటువంటిది సేవ, కైంకర్యము. దానికోసమే మనం చేయాలి. దానికి చేసుకునేటప్పుడు మనం పేర్లు చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. పరమాత్మకు తెలుసు మనం ఏం చేస్తున్నాము. ఆ గుణం నీలో ఇచ్చాడు కనుకనే నువ్వు ఈ కార్యాన్ని చేస్తున్నావు. పుత్తరవల్గుల్ పున్మయిలే పోదరాయ్. అట్లాంటి క్లేశ సౌందర్యం కలిగి ఉండేటువంటి ఓ గోపిక. సౌందర్యం అంటే ఇవనే అంట. అంతటి గోపికను ఇవాళ రోజు అమ్మ వర్ణిస్తూ రవల్గుల్ పున్మయిలే పోదరాయ్ శుద్ధ తోడిమా ఎల్లారు మంది పోదరా అమ్మ. మరి చెప్తున్న పలకట్లేదు. శుద్ధ తోడిమా, ఈ చుట్టుపక్కల ఉండేటువంటి నీ తోటి బంధువులందరూ కూడా తోడిమా ఎల్లారు అందరూ వందు అంటే వచ్చి ఉన్నారు. ఎక్కడికి వచ్చి ఉన్నారు? నిన్ మొత్తం పుగుందు, నీ ఇంటి వాకిట ముందుకు వచ్చి ఉన్నారు. నీ మొత్తం పుగిందు వచ్చి ఉన్నారమ్మా. వచ్చి ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే ముహిల్ వన్నన్ పేర్పాడ. ఆ ముహిల్ వర్ణన్ నీలమేఘశ్యాముడైనటువంటి మేఘ వర్ణం పోలే ఉన్నాడు కదా నారాయణుడు. ఆ కృష్ణుడు ఎలా ఉన్నాడు? నల్లని వాడు కదా కృష్ణుడు. నల్లది అనే శరీరం చెప్పాను మీకు. అందరికీ చల్లదనాన్ని ఇచ్చేటువంటి శరీరం. మంచి వర్షానికి మబ్బు కప్పుకుందంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. ఇంకా మరి కొద్దిసేపట్లో వర్షం కురుస్తుంది. అలా ఎప్పుడు కూడా వాత్సల్యం అనేటువంటి గుణం మన అందరి మీద ప్రసరించే దానికోసం పరమాత్మ ఎప్పుడు సిద్ధమై ఉంటాడంట. అలాంటి మేఘ వర్ణం పోలి ఉన్నాడు. మేఘ వర్ణం ఎవరి పోలి ఉంది? నల్లని కృష్ణుని పోలి ఉన్నది. నల్లని కృష్ణుడు అంజన వర్ణన్ అంటారు. నల్లగా ఉన్నాడు. ఎందుకు అలా నల్లగా ఉన్నాడు? ఇప్పుడు అర్థమైంది. ఎందుకు అర్థమైంది? వాత్సల్యాన్ని ఏ ఒక్కరితో కాకుండా ఈ భూమండలంలో మనిషి, జీవుడు, సమస్త రాసులు, ఈ 42,000 మంది జీవరాశులు అందరికీ కూడా సమానమైనటువంటి విధంగా ఎవరెవరికి ఎవరి ధర్మాన్ని చేయాలో ఆ ధర్మాన్ని, అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి చల్లని గుణం కలిగినటువంటి ఓ నీలమేఘశ్యామ ముగిల్ వన్నన్ పేర్పాట. ఆయన యొక్క నామాన్ని మనం అందరం కూడా వాచక కైంకర్యం చేయాలి. పేర్పాడ సితాదే పేషాదే సెల్వ పెండాటి సితాదే పేషాదే. ఎందుకమ్మా కదలకుండా ఉన్నాం? మంచిగా కీర్తిస్తున్నాం కదా, నేను రమ్మాని పిలిచాను కదా, నేను గొప్పదానిగా మేము అనుకుంటున్నాం కదా, నీ సౌందర్యాన్ని కీర్తిస్తున్నాం కదా. శ్రీలక సౌందర్యాన్ని కీర్తిస్తే ఆనందంగా ఉప్పొంగిపోతారు. అందుకోసం బయట ఉండేటువంటి గోపిక ఆ సౌందర్యం కాదుమా, నీ యొక్క రూపు లావణ్యంగా ఉన్నది, నీ వంశకీర్తి గొప్పగా ఉన్నది అని చెప్తూ ఉంటే కూడా నువ్వు సిద్ధాదే కదలకుండా ఉన్నావేంటి? పేషాదే మాట్లాడకుండా ఉన్నావేంటి? సెల్వ పెండాటి అని ఇంకొక శబ్దాన్ని చెప్తుంది. సెల్వ పెండ
సంపద కలిగినటువంటి ఐశ్వర్య సంపద కలిగి ఉండేటువంటి ఓ గోపిక, నువ్వు ఎంత గొప్ప పెద్ద సంపన్నురాలివమ్మా, నువ్వు సంపన్నురాలివి. నీ దగ్గర ఉండేటువంటి ఐశ్వర్యం, కృష్ణ అనేటువంటి ఐశ్వర్యం నీకు ఉన్నది కనుక అంతటి ఐశ్వర్యం కలిగి ఉండేటువంటి పెండాటి நீ எத்தற்கு உறங்கும் பொருள் ஏதோ உறங்குவாய், నీ ఎత్తకు ఉరంగం. ఏం ప్రయోజనం? ఇలా పడుకోవడం వల్ల ఏం ఆశిస్తున్నావు? ఏం ప్రయోజనం ఆశిస్తున్నావు? దీనికి పొరుడు ఏది, దీనికి అర్థం ఏమిటి అని ఇవాళ పాసురంలో మన ఆండాల తల్లి మన అందరినీ కూడా అనుగ్రహించి ఇక్కడ ఉన్నటువంటి 6వ గోపబాలికను మేల్కొల్పేటువంటి ప్రక్రియను ఈరోజు పూర్తి చేసి తన కోర్టులోకి వీరిని ఆహ్వానించింది. రేపుడు గుణ వైభవాన్ని ఈ 3 లాట్లు చెప్పాం. ఏమిటి ఐశ్వర్యము, ఏమిటి సంపద, ఏమిటి అనేటువంటి గుణ విశేషాన్ని రేపటి రోజు తెలుసు. ఇప్పటికే సమయం అయినది కనుక రేపటి రోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవాళ మనకు చెప్పినటువంటి నామం ఏమిటి? మన అమ్మ మనకి ఏం చెప్పింది? ముగిల్వన్నన్. ఈ తమిళ అర్థం కాలేదు మీకు, ఇంకోటి తెలుగులో చెప్పాను. నీల మేఘశ్యామ. ఏమమ్మా మర్చిపోతే ఎట్లా? ఇప్పుడే చెప్పాను, 2 నిమిషాలు 2 సెకండ్లు కాలేదు. ఇవాళ నుంచి రేపు ఉదయం మళ్ళా మనం తిరిగి ఒక నామాన్ని తెలుసుకునేంత వరకు నీలమేఘశ్యామ 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 అనేటువంటి శబ్దాన్ని మనం తెలుసుకోవాలి అని ఆ కృష్ణుని యొక్క అద్భుతమైనటువంటి క్షేత్రం, దివ్యదేశంలో కాకుండా ఒక అద్భుతమైన క్షేత్రం మన్నార్ గుడి అనేటువంటి క్షేత్రం. ఆయన రాజ గోపాలుడైన ఆ వైభవాన్ని వాటి పాత్రలో మనకు అందించినట్లుగా ఇవాళ మేల్కొల్పబడుతూ ఉండేటువంటి ఆళ్వారు ఎవరు? పూదత్ ఆళ్వార్. రేపు అడుగుతాను మరి తిరిగి. అండా దివ్య తిరువడిగలే శరణం. వీడియో లింక్ ఇచ్చినారు. अगर ना जुड़े इधर ना जुड़े। आपके पास पर्याप्त टाइम नहीं है, कृपया कॉल करने के लिए एयरटेल पैक से रिचार्ज करें। ఇది అయిపోయింది. లైవ్ ఆఫ్ చేద్దు. లైవ్ ఆఫ్ చేద్దు. లైవ్ ఆఫ్ చేద్దురా. లైవ్ అట్లే రామను అని అయిపోయింది. రామను రామానుజేతి చతురాణ్యమృతాక్షరాణి నమః ప్రణవ శోభితం సమగ్రదాయ కండాంబరం
త్రిదండపరిమండినం త్రివిధతత్వనిర్వాహకం దయాన్వితదృగంజలం లలితవాదివాగ్వైభవం క్షమాదిగుణసాగరం శరణమేమి రామానుజం నచేత్ రామానుజేత్యేష చతురాచతురక్షరీ తమావృత్తాం ప్రపద్యంతే జంతవో హస్తమానుషః పుణ్యాం భోజ వికాసాయ పాపద్వాం దక్షయాయ చ శ్రీమానః విరమోధూమో రామానుజ దివాకరః తృణీకృత విరించామి నిరంకుశ విభూతయః రామానుజ పదాంభోజ మహాశయనశాలినః సత్యం సత్యం పునః సత్యం ఇతి రాజో జగద్గురుః స ఏవ సర్వలోకానాం ఉద్ధర్తానార్తి సంశయః సత్యం సత్యం పునః సత్యం ఇతి రాజో జగద్గురుః స ఏవ సర్వలోకానాం ఉద్ధర్తానార్తి సంశయః. లోడ్ చేయదండి ఏడొద్దు ఈడొద్దని చెప్పలేను ఏడా ఏడొద్దు ఓకే కొట్టాలా ఓకే వస్తే అది ఏంటి స్కూల్ పోలేదా అమ్మ వద్దని ఏమి